అమ్మ రూపా, ఏంటిది? ఏం జరిగింది? రే, రూపకు అరిచేతికైన గాయాన్ని గుర్తుపట్టేశాడంటే మన ఒంటి నిండా కొరడా దెబ్బలే ఉన్నాయి. ఈ దెబ్బలు ఏంటని అడిగితే ఏం చెప్పాలి? ఉమ్, ఏంటి చంద్ర, రూపకి గాయం ఏంటి? ఏమైందో చెప్పమ్మా. మీరు బాగుండాలని అమ్మాయి గారు అరచేతిలో కర్పూరం వెలిగించుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు పెద్దయ్య. ఆ, బ్రతికించాడు. బతికించాడు. అవునానా, రాజు చెప్పింది కరెక్టే. మీరు బాగుండడం కోసం కర్పూరం వెలిగించడం ఏంటి తమ్ముడు? ఏదైనా చేయడానికి రూప ఎప్పుడూ వెనకడదు. అత్త చెప్తుండేవి, అక్క చెప్పుండేవి నిజం నాయనా. ఈ పొద్దు చేతిలో కర్పూరం వెలిగించుకుని గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే మనసులో అనుకున్నది జరుగుతాయని పంతులు గారు చెప్పుండారు. అట్లా చెప్పగానే రూపక్క, నువ్వు అమ్మ తొందరలోనే కలవాలనంటే కోమాలో ఉన్న రాఘవ కళ్ళు తెరిచి నిజం చెప్పాలనని, మళ్ళెప్పుడూ విడిపోకుండా అమ్మవారే చూసుకోవాలనని ఆ అమ్మవారిని వేడుకుని చేతిలో కర్పూరం వెలిగించుకుని 11 ప్రదక్షిణాలు చేసుండదు నాయనా. ఇదేంటి నన్ను ఇలా ఇరికించేసింది? చిన్న ఛాన్స్ దొరికితే చాలు రూప భలే ఇరికిస్తోంది. నాన్న, నాకేం చెప్పొద్దు రూపా. అయినా నీ పిచ్చి కాకపోతే ఈ పిచ్చి పనులు ఏంటమ్మా? కర్పూరం వెలిగించుకొని గుడి చుట్టూ తిరిగితే చేసిన తప్పులు ఒప్పులైపోతాయని ఎవరు చెప్పారు?